హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూట్. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గ్రౌండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి కొద్ది సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో హ్యూజ్ నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించింది. ఎస్ఐ కానిస్టేబుల్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే మనకి 2 ఎబిలిటీస్ కావాలి. ఫస్ట్ వన్ మెంటల్ ఎబిలిటీ, సెకండ్ వన్ ఫిజికల్ ఫిట్నెస్. మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాని గురించి ప్రిలిమ్స్, మెయిన్స్ అనేటువంటివి మీ యొక్క మెంటల్ ఎబిలిటీ టెస్ట్ని టెస్ట్ చేస్తాయి. ఫిజికల్ ఫిట్నెస్ గురించి తెలుసుకోవాలంటే ఫిజికల్ ఫిట్నెస్ గురించి తెలంగాణ స్టేట్లో 5 ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది. ఈ 5 ఈవెంట్స్ ఏంటంటే 800 మీటర్ రన్, 100 మీటర్ రన్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్. ఈ యొక్క 5 ఈవెంట్స్ అనమాట తెలంగాణ స్టేట్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ 5 ఈవెంట్స్లో మినిమం 3 ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు సివిల్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐకి ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఎవరైతే 5 out of 5 ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు బోత్ సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ ఏవైతే ఉన్నాయో అన్ని ఫోర్సులకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో మనం గ్రౌండ్ ప్రిపేర్ అవ్వాలంటే డైరెక్ట్గా మనం వెళ్ళి గ్రౌండ్స్ ఈవెంట్స్ చేస్తామంటే ఇదంతా ఇమేజరీ వర్క్స్ ఖచ్చితంగా జరగవు. సో ఫస్ట్ ఏం చేయాలి? గ్రౌండ్ క్వాలిఫై అవ్వాలంటే, ఫిజికల్గా ఫిట్ ఉండాలంటే నువ్వు డైలీ గ్రౌండ్కి రావడం జరుగుతుంది. డైలీ గ్రౌండ్కి వచ్చి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే గ్రౌండ్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ గ్రౌండ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బేర్ ఫుట్తో కాకుండా షూ ప్రిపేర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే గ్రౌండ్ నువ్వు ఒక దగ్గర ప్రిపేర్ అవుతావు, బట్ ఈవెంట్స్లో నీకు ఏ గ్రౌండ్ ఇస్తాడో, ఎక్కడ గ్రౌండ్ ఎలాట్ అవుతుందో నీకు తెలియదు. సో దాని యొక్క స్ట్రక్చర్ నీకు తెలియదు, ఎక్కడ లోస్ ఉంటాయి, ఎక్కడ అప్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా బేర్ ఫుట్ కాకుండా షూని ఉపయోగించడం ట్రై చేయండి. సో మెంటల్ ఎబిలిటీ పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, బట్ గ్రౌండ్ ఏదైతే ఉందో మనకి తెలిసిన క్వశ్చన్ పేపర్ లాంటిది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు 100 మీటర్స్, 800 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకు తెలిసిన క్వశ్చన్ పేపర్. సో ఇన్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఈ యొక్క గ్రౌండ్కి మీరు ఖచ్చితంగా షూస్ అయితే మాత్రం ప్రిపేర్ చేయండి. బేర్ ఫుట్ అలవాటు ఉందంటే నీకు ఏ గ్రౌండ్ ఇస్తాడో అక్కడ ఏ విధంగా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కాస్ట్ అవైలబిలిటీ మీకు ఎంత రేంజ్లో ఉందో ఎకనామిక్ బడ్జెట్, అందులో నుంచి 500 కానీ 1000 కానీ 2000 కానీ డిఫరెంట్ షూస్ వస్తాయి. అందులో మీకు నచ్చింది ఏదైతే ఉందో ఒకటి తీసుకోండి. సో గ్రౌండ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అని ఉంటుంది. ఏంటి ప్రిపరేషన్ ఫేజ్ అంటే, నోటిఫికేషన్ పడింది కదా నేను డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి కొడతా, డైరెక్ట్గా రన్ చేస్తా అంటే కుదరదు అది. సో ఇక ప్రిపరేషన్ ఫేజ్లో ఏం చేస్తామంటే డైలీ నువ్వు ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock లేచేవారు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour బిఫోర్ వేకప్ అయి గ్రౌండ్కి వచ్చి స్టార్టింగ్లో మీరు ఎటువంటి రన్నింగ్ చేయొద్దు. 1 week డైలీ రండి, వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వరకు రన్ చేయకుండా జస్ట్ వాక్ చేయండి. వాక్ చేసి 30 డిప్స్ ఏవైతే ఉన్నాయో 30 డిప్స్ చేయండి, 30 అబ్డామిన్స్ తీయండి. ఇలా 1 week 10 days అంటే గ్రౌండ్లో వచ్చిన వెంటనే రన్ చేయకుండా ప్రాక్టీస్ ఉండాలంట. అందుకోసం స్టార్టింగ్లో వచ్చి 1 week to 10 days జస్ట్ రావాలి, గ్రౌండ్కి వాక్ చేసుకోవాలి, డిప్స్ కొట్టాలి, అబ్డామిన్స్ తీయాలి. సో ఎప్పుడైతే ఇలా 1 week to 10 days చేస్తామో అప్పుడు బాడీ ఏమవుతుందంటే సమ్వాట్ హ్యాబిటేట్ అవుతుంది, అలవాటు పడుతుంది. వెంటనే నువ్వు గ్రౌండ్కి వాక్ చేయడానికి వచ్చి పక్కవాడు పరిగెడుతున్నాడని నువ్వు పరిగెట్టావు అనుకోండి, నీ యొక్క బ్రీతింగ్ కెపాసిటీ, నీ యొక్క ఎబిలిటీస్ సరిపడవు. సో మనం ఇక్కడ రిలేటివ్ పావర్టీ ఉంటాం, వాడు పరిగెడుతున్నాడు నేను అంటే కంపేర్ చేయొద్దు. స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ ఏం చేయాలి? స్టార్టింగ్ స్టేజ్లో మీరు వచ్చి జస్ట్ గ్రౌండ్కి రావాలి అనే అలవాటు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్లో ఫస్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అయిన తర్వాత 1 week to 10 days వచ్చిన తర్వాత గ్రౌండ్కి రావడం అలవాటు జరుగుతుంది. తర్వాత వార్మప్ ఫేజ్. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ యొక్క 10 days ఫస్ట్ ఫేజ్ తర్వాత డైలీ వచ్చి 1 km ఒక రోజు, 2 km ఒక రోజు, 3 km చాలా స్లో రన్గా, డెడ్ స్లో అంటే వాక్ కంటే సమ్వాట్ బెటర్. మరీ హై స్పీడ్ కాకుండా నెమ్మదిగా 2 kilometers, 2.5 kilometers, 3 kilometers, 2 days 2 kilometers, నెక్స్ట్ దాన్ని ఇంక్రీజ్ ఆ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ యొక్క పికప్, ఈ యొక్క లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి. లంగ్స్ కెపాసిటీ ఏ విధంగా ఉంటుందంటే నువ్వు వాక్ చేసేటప్పుడు నీకు కొద్దిగా ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది. సో అందువల్ల అవి ఎక్స్పాండ్ అవ్వవు. నువ్వు రన్నింగ్ చేయాలంటే ఎక్కువ బ్రీత్ నువ్వేం చేస్తావు? తీసుకుంటావు. ఎక్కువ బ్రీత్ తీసుకున్నావు అంటే నీ లంగ్స్ యొక్క కెపాసిటీ ఏమవుతుంది? లంగ్స్ ఎక్స్పాండ్ అవుతుంది. సో బ్రీతింగ్ కంట్రోల్ చేయాలంటే లంగ్స్ క్యాపబిలిటీ అనమాట ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ రోజు ఏం చేయాలి? ఫస్ట్ నుండి రన్నింగ్ 2 km 3 km ఇలా అవైలబిలిటీ రావడం వల్ల నీ యొక్క లంగ్స్ అనమాట ఎక్స్పాండ్ అయ్యి బ్రీతింగ్ కంట్రోల్ అనమాట చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కొద్దిగా గ్రౌండ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో 800,
100 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవి ఏ విధంగా ఉంటాయంటే సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పీ అభ్యర్థులకి ఫస్ట్ 800 మీటర్స్ జెంట్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. 800 మీటర్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. 800 మీటర్స్ 170 సెకండ్స్, ఇట్స్ మీన్స్ లెసర్ దాన్ 3 మినిట్స్. 170 సెకండ్లో నువ్వేం చేయాలంటే ఈ యొక్క 800 మీటర్స్ నువ్వు క్వాలిఫై అవ్వడం జరగాలి. సో 800 క్వాలిఫై అవ్వడం అంటే నాట్ ఓన్లీ ఈజీ, నాట్ ఓన్లీ ఆర్డర్ థింగ్. ఎవరైతే ప్రాక్టీస్ డైలీ చేస్తారో వాళ్ళు మాత్రమే 800 క్వాలిఫై అవుతారు. నువ్వు 800 క్వాలిఫై అయితే మాత్రమే సివిల్కి కానీ ఏఆర్కి కానీ టీఎస్ఎస్పీ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ వన్. ఈ 800 మీటర్స్ లేడీస్కి ఉండదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు 170 సెకండ్స్లో కంప్లీట్ చేస్తేనే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ 100 మీటర్స్ ఏదైతే ఉందో ఈ 100 మీటర్స్ ఈవెంట్ లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కూడా కామన్గా ఉంటుంది. ఈ 100 మీటర్స్ని జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా లెస్ దాన్ 15 సెకండ్స్, 15 సెకండ్ల కంటే ముందుగానే కంప్లీట్ చేయాలి. 15 సెకండ్లు మాత్రమే కంప్లీట్ చేస్తే యూ హ్యావ్ టు క్వాలిఫైడ్. 100 మీటర్స్ ఏదైతే ఉందో 15 సెకండ్స్లో కంప్లీట్ చేస్తేనే నువ్వు క్వాలిఫై అవుతావు. వెరాజ్ ఇదే 100 మీటర్స్ లేడీస్కి 20 సెకండ్స్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంది. సో జెంట్స్ అయితే 100 మీటర్స్ని 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. లేడీస్ అయితే ఈ యొక్క 100 మీటర్స్ని 20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ జంప్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ లాంగ్ జంప్ ఈవెంట్ లేడీస్కి యాజ్ వెల్ యాజ్ జెంట్స్కి కామన్గా ఉంటుంది. ఈ లాంగ్ జంప్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3.80 మీటర్స్ జంప్ చేసినట్లయితే అది క్వాలిఫైయింగ్ నేచర్. అంతకంటే ఎక్కువ నువ్వు జంప్ చేసావు అనుకోండి మార్క్స్ అనమాట, నీ యొక్క స్కోర్ అనమాట ఇంక్రీజ్ అవుతుంది. వెరాజ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో 2.5 మీటర్స్ జంప్ చేసినట్లయితే వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హై జంప్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మేల్కి మాత్రమే ఉంటుంది, ఫిమేల్కి ఉండదు. ఈ హై జంపు 1.2 మీటర్ హైట్ ఎవరైతే గెంతుతారో జంప్ చేస్తారో వాళ్ళు జెంట్స్లో క్వాలిఫై అవుతారు. లేడీస్కి ఈవెంట్ ఉండదు. వేరే షార్ట్ పుట్ ఏదైతే ఉందో 7.25 kgs మేల్కి, జెంట్స్కి 7.56 kgs కలిగినటువంటి ఈ షార్ట్ పుట్ బాల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు 5.6 మీటర్స్ త్రో చేసినట్లయితే క్వాలిఫై అవుతారు. వెరాజ్ జెంట్స్ లేడీస్ కేటగిరీకి వచ్చేసరికి 4 kgs వెయిట్ ఉన్నదాన్ని 3.6 మీటర్స్ త్రో చేస్తే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఈవెంట్స్ 100 మీటర్స్, 800 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్. ఇందులో మినిమం జెంట్స్ అందరూ కూడా 800 క్వాలిఫై అయిన తర్వాత రిమైనింగ్ ఉన్న 4 ఇంట్లో అంటే 800 క్వాలిఫై అవ్వాలి. 100, లాంగ్ జంప్, షార్ట్ పుట్ వీటిలో ఏమైనా 2 అంటే కంప్లీట్గా సివిల్కి నువ్వు ఎలిజిబిలిటీ కావాలంటే 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. ఈ 3 ఈవెంట్స్లో ఖచ్చితంగా ఒకటి 800 ఉండడం జరగాలి. వెరాజ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఇందులో వాళ్ళు ఖచ్చితంగా 100 మీటర్స్ క్వాలిఫై అవ్వాలి. సెకండ్ వన్ ఏముందండి, లాంగ్ జంప్ ఉంది, అనదర్ వన్ షార్ట్ పుట్. ఈ రెండింటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయినా సివిల్ కానిస్టేబుల్ కానీ సివిల్ ఎస్ఐ కానీ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అన్ని 5 ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో జెంట్స్ వాళ్ళు ఏఆర్ టీఎస్ఎస్పీకి ఎలిజిబిలిటీ సాధిస్తారన్నమాట. సో గ్రౌండ్లో నీకు 1 మార్క్ ఈక్వల్స్ టు డిస్క్రిప్టివ్లో 2 మార్కులకి సమానం. సో ఇది మనకు తెలిసిందే, 100 ఉంటుంది, 800 ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. సో వీటికి మనం ప్రిపేర్ అయితే మనకి గ్రౌండ్ అనమాట ఎక్కువగా వస్తుంది. ఎవరైతే మెంటల్ ఎబిలిటీని అండ్ గ్రౌండ్ని ఈక్వల్గా మేనేజ్ చేస్తారో వాళ్ళకి ఎస్ఐలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామంది చదువుతారు బట్ వాళ్ళ గ్రౌండ్లో వీక్గా ఉంటారు, చాలామంది గ్రౌండ్లో ఫిట్గా ఉంటారు బట్ స్టడీస్లో ఏ విధంగా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎవరైతే రెండింటిని సమానంగా మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళకి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ రావడం ఈజీగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం డైలీ గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో లెగ్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ రావడం జరుగుతుంది. సో నువ్వు ప్రాక్టీస్లో నీకు లెగ్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ వస్తాయి, వచ్చేటప్పుడు పెయిన్స్ వస్తున్నాయి కదా నువ్వు రెస్ట్ ఇచ్చావు అనుకోండి, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అప్పుడు మళ్ళీ ఈ బాడీ పెయిన్స్ రావడం షురూ అవుతుంది అన్నమాట. సో వచ్చి పెయిన్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే ఈ చిన్ బోన్ పెయిన్ ఏవైతే ఉన్నాయో బాడీ పెయిన్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే పోతుంది, రెస్ట్ ఇస్తే తగ్గుద్ది, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ పెయిన్స్ అనమాట రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ గ్రౌండ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఆఫ్టర్ దట్ ఈ యొక్క ప్రాక్టీస్ అయిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసుకుంటే బాడీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో సమ్వాట్ ఏమవుతుందంటే రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మస్టర్డ్ ఆయిల్ ఎక్కడైతే నీకు పెయిన్స్ ఉన్నాయో ఆ పార్ట్లో మస్టర్డ్ ఆయిల్ అప్లై చేసుకుని సమ్వాట్ నెమ్మదిగా మసాజ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఈ పెయిన్స్ కూడా రిలీవ్ అవుతుంది. ఈ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పెద్దగా డైట్ ఫాలో అవసరం లేదు. సో ఎగ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ మార్నింగ్ 2 eggs తీసుకోండి, మిల్క్ అవైలబుల్ ఉంటే మిల్క్ తీసుకోండి,
రాగి మాల్ట్ ఏదైతే ఉందో అందులో జాగరి బెల్లం వేసిన రాగి జావ ఏదైతే ఉందో అది ఎక్కువగా తీసుకోండి. మీకు వీలైతే డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం వల్ల మీ యొక్క స్ట్రెంత్, కాల్షియం ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంటుంది. ఈ విధంగా గ్రౌండ్ నువ్వు ప్రిపేర్ అయినట్లయితే చాలా బెనిఫిట్ ఉండడం జరుగుతుంటుంది. సో వాటర్ కంటెంట్ నార్మల్గా తీసుకున్న కంటే ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 లీటర్స్ ఎక్కువగా తీసుకోండి. అంటే నియర్ బై 5 లీటర్స్ తీసుకున్నారు అనుకోండి, బెటర్ రిజల్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హైట్ కేటగిరీ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మేల్గా అయితే 167.6 సెంటీమీటర్స్, 167.6 సెంటీమీటర్ల హైటు ఉండడం జరుగుతుంది. వెరాజ్ లేడీస్ అనుకోండి 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి హైట్ జెంట్స్కి వచ్చేసరికి 160, లేడీస్కి వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే దీంట్లో ఎలిజిబిలిటీ సాధించడం జరుగుతుందండి. ఈ గ్రౌండ్ ఈవెంట్కి రావాలంటే మెంటల్ ఎబిలిటీలో ఉన్న ఫస్ట్ టెస్ట్ ఏది ఉంటుందండి, ఈ యొక్క మెంటల్ ఎబిలిటీలో ప్రిలిమినరీ టెస్ట్ అన్నమాట ఉండడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి ఎస్ఐకి 200 మార్క్స్ ఉంటుంది, కానిస్టేబుల్కి 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసుకున్నట్లయితే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు, గ్రౌండ్కి ఎలిజిబిలిటీ, స్టేజ్ 2కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే 200లో 35 మార్క్స్ అంటే 35% ఆఫ్ మార్క్స్ అంటే 70 మార్క్స్ రావాలి ఓబీసీ విద్యార్థులకి. ఓసీ విద్యార్థులకి 40% రావాలి, అంటే 200కి 80 మార్క్స్ రావాలి. వెరాజ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30% అంటే 60 మార్క్స్ వచ్చినట్లయితే ఈ యొక్క స్టేజ్ 2కి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రౌండ్ మనం ప్రిపేర్ అయితే, స్టేజ్ 2 గ్రౌండ్ ప్రిపేర్ అయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ కాయడానికి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే లాంగ్ జంప్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు, 100 మీటర్స్ తక్కువ సెకండ్లో ఏ విధంగా వేయచ్చు, 2018 బ్యాక్ ఎలిసా సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. లాంగ్ జంప్ అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ అది స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 3.8 మీటర్స్ అవే దుంకాలి మనం. ఇది జస్ట్ క్వాలిఫికేషను. మెరిట్ కావాలంటే మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఇందులో 6 మీటర్స్ వరకు మెరిట్ ఉంటుంది. మెరిట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మెరిట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇది రన్వే ఉంటుంది, అక్కడ నుంచి రన్వే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. నాకైతే 13 పెట్టుకున్నాను నేను. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది నా మినిమం క్వాలిఫికేషన్ మార్క్. అంటే ఫస్ట్ జస్ట్ క్వాలిఫై అవ్వాలంటే ఈ మార్క్ నుంచి, తర్వాత నుంచి నేను దూరం డిస్టెన్స్ పెంచుకుంటూ పోతా. మనకి మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వాలంటే. ఒకవేళ ఫస్ట్ టైమే క్వాలిఫై అయితే సెకండ్, థర్డ్ మెరిట్ కోసం చూసుకోవాలి మనం. నేను ఫస్ట్ ఒక ట్రయల్ చూపిస్తాను. అందరు చేసే తప్పు ఏంటంటే స్టార్టింగ్లో స్లోగా పరిగెడతారు, అక్కడికి వచ్చిన తర్వాత స్పీడ్ తీసుకుందాం అనుకుంటారు. కానీ ఇది ఏంటి అంటే లాంగ్ జంప్ మనం ఎంత స్పీడ్గా వస్తే అంత లాంగ్ డిస్టెన్స్ మనం ఉంటుంది. మనకి ఎంత మన బాడీకి ఎంత మూమెంట్ ఉంటే అంత లాంగ్ డిస్టెన్స్లో మనం పడతాం అన్నమాట. సో దీనికి ఏం చేయాలి, 100 మీటర్ పరిగెత్తినట్టే స్టార్టింగ్ నుంచి స్పీడ్లో ఉండాలి. బట్ ఆ స్పీడ్ని ఆ స్టెప్ దాకా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బేసిక్ చూపిస్తాను. ఇలాగ జంప్ చేయాలి ఫస్ట్. కానీ ఇక్కడ నాకేమైంది, స్టెప్ మిస్ అయింది. నేను ఒక 1 ఫీట్ బ్యాక్ తీసుకుంటున్నా. సో నాకు నెక్స్ట్ టైము లెగ్ మిస్ కాకూడదు. ఇంకోటి, మనం ఎప్పుడైనా లాంగ్ జంప్ చూసేటప్పుడు కింద చూడకూడదు, డౌన్వర్డ్ చూడకూడదు. మనం ఫోకస్ మొత్తం మన టార్గెట్ లైన్ అవతల ఉండాలి. సో మనం ఆ టార్గెట్ని దాటగలము. ఒకవేళ మనం డౌన్ చేసామనుకోండి ముందే పడిపోతాం. సో మనం డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చాను, ఇది మన క్వాలిఫై లైను 3.8 మీటర్స్. ఇందాక నేను ప్రాపర్ లెంత్ తీసుకోపోయేసరికి ఇక్కడ పడింది, ఇట్ ఈస్ ఎ డిస్క్వాలిఫై. సో నేను ప్రాపర్ లెంత్ తీసుకునేసరికి ఇక్కడ పడింది. ఇది ఒక 1 మీటర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి మెరిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 5 మీటర్స్ లైను. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 4.4 అట్లా పడి ఉండొచ్చు. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చూపిస్తా. లాంగ్ జంప్ రావాలంటే కంపల్సరీ చేయాల్సిన ఎక్సర్సైజ్ దీన్ని టక్ జంప్ అంటారు. ఈ నీస్ని చెస్ట్ టచ్ చేయాలి అట్లా. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నీస్ కింద పెట్టేసి చెస్ట్ని తీసుకొచ్చి అతికిస్తారు. ఇది రాంగ్. నువ్వు నీస్ని చెస్ట్ టచ్ చేయమన్నప్పుడు నీస్ని చెస్ట్ టచ్ చేయాలి. సో అట్లా రావాలి. సో దీనివల్ల ఏమంటే లాంగ్ జంప్ చేసేటప్పుడు ఈ లెగ్స్ అనేది మనకు దగ్గరికి వస్తాయి. అండ్ దీనివల్ల మనము లాంగ్ డిస్టెన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకసారి మీకు లాంగ్ జంప్ చేసి చూపిస్తా.
ఇప్పుడు మనం ఫ్రెండ్ ఒక అతను చూపిస్తారు చూడండి. ఇతను పర్ఫెక్ట్గా జంప్ చేశాడు. మెయిన్గా మనము ఎక్కడ డిస్క్వాలిఫై అవుతామంటే ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ఈ ఫుట్ ఉండి ఇది స్టెప్ పెట్టుకునే దానికి లెగ్ మనం బయటకు వెళ్తే డిస్క్వాలిఫై ఇస్తారు. కరెక్ట్ లెగ్ ఇంటర్నల్గా ఉండి మనం జంప్ తీసుకోవాలి, అప్పుడే నువ్వు క్వాలిఫై. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా ఒకవేళ ఇక్కడ ఫౌల్ అయితే అది డిస్క్వాలిఫై కిందికి వస్తుంది. ఉన్న 3 ఛాన్సుల్లో ఫస్ట్ ఛాన్స్లో మనం క్వాలిఫై అవ్వాలి, సెకండ్ 2 ఛాన్స్ మెరిట్ కోసం యూజ్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఎంత దూరం ల్యాండ్ అయినా పర్లే కానీ హ్యాండ్ మాత్రం బ్యాక్ పెట్టకూడదు. హ్యాండ్ బ్యాక్ పెట్టినా డిస్క్వాలిఫై, ఇట్లా బ్యాక్ పడిపోయినా డిస్క్వాలిఫై. నువ్వు ఎప్పుడు ఫార్వర్డ్ పడడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనము 100 మీటర్స్ గురించి నేర్చుకుందాము. 100 మీటర్స్ అనేది షార్ట్ డిస్టెన్స్ అండ్ వితిన్ 15 సెకండ్స్లో మనం క్వాలిఫై అవ్వాలి. జస్ట్ క్వాలిఫై కోసం ట్రై చేసే వాళ్ళు 15 లోపు వస్తే సరిపోతుంది. కానీ ఈ 100 మీటర్లు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ చాలా స్లో తీసుకుంటారు. స్టార్టింగ్ అనేది పికప్ ఉండదు 100 మీటర్కి. కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ డిస్క్వాలిఫై అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారు ఈ 100 మీటర్ క్రాస్ చేద్దాం, లాంగ్ డిస్టెన్స్లో అట్లా చేయొచ్చు స్టార్టింగ్ స్లో తీసుకున్నాం. కానీ 100 మీటర్లు అనేది చాలా స్పీడ్గా తీసుకోవాలి, క్విక్ యాక్షన్ ఉండాలి మనిషిలో. ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ వరకు 100 మీటర్ ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరు చూపిస్తారు 100 మీటర్ ఎలా పరిగెడతారు. రండి ఇప్పుడు 100 మీటర్ చూద్దాము. మన ఫ్రెండ్స్ 100 మీటర్ పరిగెడతారు. ఇప్పుడు నేను వాళ్ళకి కాషన్ ఇస్తాను. కాషన్ ఇచ్చిన దాన్ని బట్టే మనం పరిగెట్టాలి. రెడీ ఫ్రెండ్స్, సెట్, గో. హండ్రెడ్ మీటర్కి ఏం ఆలోచించకూడదు, కంటిన్యూస్గా పరిగెడుతూనే ఉండాలి. వెరీ గుడ్. Go! ఇప్పుడు 100 మీటర్ పరిగెత్తడం చూశారు. కానీ ఈ 100 మీటర్ కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్పీడ్ ఉండదు వాళ్ళకి, కొంతమందికి అలవాటు లేక. ఆల్రెడీ 100 మీటర్ క్వాలిఫై అయినట్టు పర్లేదు. ఎవరైతే డిస్క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. వాటిలో మెయిన్గా వచ్చి షటిల్ రన్. షటిల్ రన్ ఇస్ నథింగ్ బట్ ఒక 10 మీటర్ డిస్టెన్స్ తీసుకోండి. 10 మీటర్ మాత్రమే. 10 మీటర్ నుంచి ఇక్కడ 1 ట్యాపు, ఇది షటిల్ రన్ కిందకి వస్తుంది. ఇలాంటివి ఒక సెట్లో 5 చేయాలి, అలాంటివి 3 సెట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంటర్నల్గా స్పీడ్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఈ స్పీడ్ అనేది మనకు 100 మీటర్లో ఉపయోగపడుతుంది. 100 మీటర్ అయినా కాదు, 800 మీటర్కి ఉపయోగపడుతుంది, లాంగ్ జంప్కి ఉపయోగపడుతుంది కూడా. మనకి దీనివల్ల ఏంటంటే స్పీడ్ బిల్డప్ అవుతుంది. ఇంకో మెయిన్గా చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ లెగ్స్ని ఇలాగా ఎక్కువ ఈ ఫుట్ని ఎక్కువ నేలకు ట్యాప్ చేయాలి. అందరూ 100 మీటర్ పరిగెత్తేటప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ లెగ్ పెట్టేస్తారు. ఫుల్ లెగ్ పెట్టడం వల్ల మనకి స్పీడ్ ఎక్కువ రాదు. సో ఈ లెగ్గే ఉండాలి 100 మీటర్ పరిగెత్తేటప్పుడైనా, 800 మీటర్ పరిగెత్తేటప్పుడైనా. కానీ 100లో ఏం చేస్తాం అంటే స్పీడ్గా పుష్ చేస్తాం గ్రౌండ్ని, 800 మీటర్లో కొంచెం స్లోగా పుష్ చేస్తాం. ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఏ విధంగా ఈ యొక్క ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేయాలి, ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని మనకి 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి కమాండో టీమ్ ట్రైనర్, ఎన్ఎస్జి కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఏ పంపాపతి గారు ఇక్కడ ఉండడం జరిగింది. వారి మాటల్లో ఒకసారి మనం విందాం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఫిజికల్ ఈవెంట్స్ పార్ట్ ఆఫ్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ ఉండదు. అప్ టు 10 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు చేసుకుంటే బాగుంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీ ముందు నిలబడ్డాను. నా ఏజ్ వచ్చేసి 49 రన్నింగ్. డైలీ ఫిజికల్ ఈవెంట్స్ అటెంప్ట్ చేస్తూనే ఉంటా. ఈ కారణంగా నా ఫిజికల్ ఈ విధంగా ఉంది. ప్లస్ ఇప్పుడు మీకు ఏమి ఇవ్వడం జరుగుతుందంటే ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా పెట్టుకోవాలి,
బాడీలో మన మైండ్లో లేజినెస్, ఆ లేజినెస్ పక్క పెట్టి ఎవ్రీడే ఏ విధంగా చేయాలి అది మీకు కొన్ని ఈవెంట్స్ ద్వారా చూపిస్తాను. 5 ఎక్సర్సైజులు 2 minutes లోపల ఏ విధంగా చేస్తానో చూడండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 10. 3 4 5 6 9 10. Next running. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20. Next exercise. Opens. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Next exercise, fifth exercise. Posha. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ 5 ఎక్సర్సైజులు నువ్వు కంటిన్యూ. ఫస్ట్ ఎక్సర్సైజ్ 20, సెకండ్ 20, థర్డ్ 20, ఫోర్త్ 20, ఫిఫ్త్ 20. ఈ 5 ఎక్సర్సైజులు 20 20 20 చేస్తే మహా అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే 2 minutes లోపల కంప్లీట్ అయిపోద్ది. 2 minutes లోపల కంప్లీట్ అయిపోద్ది. మనం ఫస్ట్ చేయవలసింది ఏమి, మన బాడీలో ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడే మనం బాడీ ఏమవుతుంది, ఫిజికలీ ఫిట్ అండ్ టఫ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఫుడ్ గురించి స్పెషల్లీ నేను పెద్దగా ఏం చెప్పాను, ఎందుకంటే కింద నుంచి పైదాకా అందరూ ఒకటే విధంగా ఉండరు. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఓకే, శనగలు, పల్లి, వేరుశనగలు, ద్రాక్ష, లైట్లీ గోడాం, మిశ్రీ, ఇది 5 ఐటమ్స్. ఓకే, ఎవ్రీడే ఈవినింగ్ 4 to 5 o'clock కొన్ని ఎన్ని, ఒక మురేడు ఏమంటారు, ఒక ముట్టి. ఓకే, శనగలు, వేరుశనగలు అండ్ ద్రాక్ష, గోడంబి అండ్ ఇంకోటి. ఈ 5 ఐటమ్స్ మనము ఈవినింగ్ అవర్స్ 4 to 5 o'clock కడిగి, వాటర్ వేసి కడిగి ఆ నీళ్ళు చల్లి మళ్ళీ ఇంకో దాంట్లో ఫ్రెష్గా తాగే వాటరు మీరు వేసి పెట్టండి నైట్ మొత్తము. మార్నింగ్ కల్లా ఏమవుతాయి, అవి ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి, మెత్తగా అవుతాయి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ అవర్స్ మనం ఇడ్లీ తినడము, ఓకే, పూరి తినడము, దోశ తినడము, ఇవన్నీ మన బాడీలో ఎనర్జీని డౌన్ చేసే పదార్థాలు. కావున ఎనర్జీని పెంచుకోవాలి, ఫిట్ ఉండాలి లాంగ్ టైం అంటే ఈ కంపల్సరీ నేను చెప్పిన 5 ఐటమ్స్ ఈవినింగ్ 4 to 5 o'clock కడిగి నానబెట్టండి. మార్నింగ్ కల్లా అవి మంచిగా మెత్తగా తయారవుతాయి. అవి తిన్న తర్వాత కాదు, ఈ ఫిజికల్ ఈవెంట్స్ చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి అప్ టు గ్యాప్ ఆఫ్టర్ ఫిజికల్ ఈవెంట్స్ అటెంప్ట్ తర్వాత అప్ టు ½ hour బాడీ కూలింగ్ డౌన్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మీరు ఏవైతే నానబెట్టినారో ఈవినింగు అవి నీళ్ళు సపరేట్ పోయండి, పక్క పెట్టుకోండి. ఫస్ట్ తినండి. తిన్న తర్వాత ఇవే వాటర్ మనం ఏదైతే పెట్టుకున్నామో అవి వాటర్ తాగండి. మీ ఎనర్జీని లెవెల్స్ ఒక్కరోజు 2 రోజుల్లో కాదు, 1 month 3 monthsలో కూడా కాదు, బట్ రెగ్యులర్ మీరు చేస్తూ ఉంటే ఈ ఎనర్జీ అనేటువంటిది ఆఫ్టర్ 30 years 40 years తర్వాత మీరు కంటిన్యూ చేస్తే, ఒక 1 year 6 months 1 year కంటిన్యూ చేస్తే, ఏదైతే మనం తిన్నామో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినామో ఆఫ్టర్ 40 years తర్వాత ఈ ఎనర్జీ మనకు అప్పుడు తోడ్పడుతుంది. బ్రదర్స్కి అండ్ సిస్టర్స్కి, స్పెషల్లీ మన తెలంగాణ పోలీస్కి ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన అందరికీ నా తరఫున ఆల్ ది బెస్ట్.
నెక్స్ట్ టైం నోటిఫికేషన్ పడిన తర్వాత అందరినీ జాబ్లో చూస్తానని కోరుకుంటున్నాను. కానిస్టేబుల్కు మరియు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ శ్రమతో ఒక 3 నెలలు శ్రమతో కష్టపడి పొద్దున్నే బిఫోర్ ఎర్లీ మార్నింగ్ లేచి కంటిన్యూస్లీ ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ స్టడీస్ పైన దృష్టి పెడితే 101% ప్రతి ఒక్కరు ఒక 3 months కాన్సన్ట్రేషన్ మొత్తము ఈ రెండిటిపైనే, స్టడీ పైన ప్లస్ పొద్దున ఫిజికల్ ఎక్సర్సైజ్ పైన 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్ అమ్మా అందరికీ. ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి సెలక్షన్ గురించి ప్రయత్నిస్తున్నారో అందరూ సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ GT Tute for making this valuable video.